ముంబై అనగానే మనకు గుర్తొచ్చేది మెరిసిపోయే అంబానీ మేడలు, బాలీవుడ్ సెలబ్రిటీల విలాసవంతమైన జీవితాలు. కానీ అదే ముంబై నడిబొడ్డున మరో ప్రపంచం ఉంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావి. ఒకప్పుడు ఈ పేరు వింటే ముక్కు మూసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజ్మహల్ కంటే ఎక్కువగా విదేశీయులు క్యూ కడుతున్న టూరిస్ట్ హాట్ స్పాట్ ఇది. అసలు ఈ మురికివాడలో పర్యాటకులకు ఏం కనిపిస్తోంది? పేదరికం కూడా ఒక టూరిజం వస్తువేనా? ఇదే ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్. ధారావి ప్రాంతం దాదాపు 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది జనాభా ఉంటారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారావి ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరు. చేపలు పట్టుకుని బతికే కోలీ కులస్తులు ఇక్కడ ఎక్కువగా జీవనం సాగించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలీవాడ అని పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బతకడానికి పెద్ద సంఖ్యలోనే ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది. ఇలా వచ్చిన వారంతా ధారావిలో సెటిల్ అవ్వడం ప్రారంభించారు. తొలి రోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారావి ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారు. అందుకే ధారావిని చోట తమిళనాడు అని కూడా పిలుస్తారు. తర్వాత కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. దీంతో ధారావి ఒక మినీ ఇండియాగా మారిపోయింది. అసలు ధారావి ప్రత్యేకత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? అందాల సౌధంగా అందరూ భావించే తాజ్మహల్ కంటే ధారావి ప్రాంతాన్ని చూడటానికి టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపించడం నివ్వెరపరిచింది. ఇరుకైన గల్లీలు, పైన వేలాడే విద్యుత్ తీగలు, పక్కనే పారే మురికి కాలువలు ఇది ధారావి అసలు రూపం. కానీ గత దశాబ్ద కాలంగా ఇక్కడ స్లమ్ టూరిజం పుంజుకుంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకులు వేల రూపాయలు ఖర్చు చేసి ఈ మురికివాడను సందర్శిస్తున్నారు. చుట్టూ ఉన్న ఆకాశ హార్ముల మధ్య ఇంత తక్కువ సౌకర్యాలతో లక్షలాది మంది ఎలా బతుకుతున్నారో చూడాలనే కుతూహలం విదేశీయుల్లో ఏర్పడింది. స్లమ్ డాగ్ మిలియనీరు సినిమా ఇచ్చిన హైపే విదేశీయులను ఇక్కడికి రప్పిస్తోంది. ధారావి ప్రాంతం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవడానికి విదేశీ టూరిస్టుల్లో ఆసక్తి మొదలైంది. ఫలితంగా కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. ఈ తాకిడి తట్టుకోవడానికి ముంబై నగరం నుంచి ధారావికి స్పెషల్ బస్సులు వేశారు. ధారావి టూర్ పేరుతో ఈ బస్సులు తిరుగుతున్నాయి. ఈ ట్రెండ్ కమ్యూనిటీ టూరిజంగా పాపులర్ అయ్యింది. ముంబైలోని చిమ్మ చీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15,000 రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడా మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనాశాలగా మారింది. పేదల బతుకు చిత్రానికి ఒక పర్యాటక వస్తువుగా మార్చేసింది. ధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ 2 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు. ఇరుకైన సందులు, దుర్వాసన కొట్టే మురికి కాలువలు ఇప్పుడు ధనికులకు వినోదాన్ని ఇస్తున్నాయి. విదేశీ పర్యాటకులు ఇక్కడికి వచ్చి పేదల కష్టాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. గంటల కొద్దీ మురికిలో తిరుగుతూ ఆకలిని, అసౌకర్యాన్ని చూసి ముచ్చట పడుతున్నారు. ఇది కేవలం పర్యాటకం కాదు, ఒక వర్గం బతుకుపై మరో వర్గం జరుపుతున్న అవహేళనగా మారుతుంది. ఈ పర్యాటకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. సాధారణంగా గంటన్నర పర్యటనకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే ప్రైవేటు టూర్ అయితే ఏకంగా 15,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఈ మొత్తాన్ని చెల్లించి ధారావి వీధుల్లో తిరుగుతున్నారు. గైడ్లు వారిని వెంట పెట్టుకుని ఇక్కడి ఇల్లు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు, కుమ్మరి వాడలను చూపుతున్నారు. పేదల నిస్సహాయత ఇక్కడ వ్యాపారంగా మారింది. ధారావి పర్యటనలో వింత నియమాలు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ ఫోటోలు తీయడానికి వీలు లేదు. పేదల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఇది పక్కా వ్యాపారంగా మారింది. ఇక్కడి కష్టాలను చూపడానికి వెళ్లేవారు ఏసీ కార్లలో వచ్చి దిగుతారు. స్థానిక ప్రజలకు ఈ పర్యటనాల వల్ల ఎలాంటి లాభం కలగడం లేదు. అంతా టూర్ ఆపరేటర్ల జేబుల్లోకే వెళ్తోంది. ఇక్కడ పర్యాటకుల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతోంది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో స్లమ్ టూరిజం లేదా డార్క్ టూరిజం అంటున్నారు.
ఎక్కడైతే కష్టాలు కన్నీళ్లు ఉంటాయో అక్కడకు వెళ్లి వాటిని ఆస్వాదించడం ఒక జబ్బుగా మారుతోంది. ధారావిలో ప్రజలు బహిరంగ మరుగుదొడ్లను వాడుతుంటే ఆ దృశ్యాలను చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ధారావి వార్షిక టర్నోవర్ 8,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇక్కడ వేల సంఖ్యలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. కానీ పర్యాటకులు ఇక్కడికి ఉత్పత్తిని చూపటం లేదు. ఇక్కడ కటిక దారిద్ర్యాన్ని చూపటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆపరేటర్లు పర్యాటకుల నుంచి వసూలు చేసే మొత్తంలో అతి స్వల్ప భాగం కూడా స్థానిక అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. పేదరికం ఇక్కడ కేవలం ఒక దృశ్యం మాత్రమే. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తోందని దాని బాధ. ఇలాంటి పర్యటనలు సమాజంలోని అసమానతలను ఎత్తి చూపుతున్నాయి. ఒకరు తినడానికి తిండి లేక అలమటిస్తుంటే మరొకరు ఆ దృశ్యాన్ని చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నారు. పేదరికం అనేది ప్రదర్శనశాలలో బొమ్మ కాదు. మనుషుల ఆత్మగౌరవాన్ని 15,000 రూపాయలకు అమ్మేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ వికృత పర్యాటకాన్ని అరికట్టకపోతే పేదరికం అనేది ఒక శాశ్వతమైన వ్యాపార వస్తువుగా మిగిలిపోయే ప్రమాదముంది. ధారావి టూరిజం అనేది వ్యాపార ప్రయోజనం మధ్య ఊగిసలాడుతోంది. పేదరికాన్ని గ్లామరైజ్ చేయడం ఆపి ఆ వారి సమస్యలను పరిష్కారం చూపే దిశగా పర్యాటక ఆదాయాన్ని మళ్లించినప్పుడే దీనికి సార్థకత చేకూరుతోంది. పేదరికం అనేది ఒక ఆకర్షణ కాదు, అది ఒక సామాజిక సమస్య. పర్యాటకులు ధారావిని ఒక మ్యూజియంలా చూడటం ఆపేసి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా బాధ్యత తీసుకున్నప్పుడే ఈ పర్యాటకానికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే ఇది కేవలం పేదరికాన్ని అమ్ముకునే వ్యాపారంగానే మిగిలిపోతుంది. ధారావి అనేది పేదరికానికి చిహ్నం మాత్రమే కాదు, అది మనుషుల అసాధారణమైన జీవన పోరాటానికి మరియు ఆశావహ దృక్పథానికి నిదర్శనం.